ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనము వినడానికి సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో కుటుంబాలు ఎందుకు ఉండాలి? దేవుని సన్నిధిలో కుటుంబాలు ఎందుకు ఉండాలి? ఎందుకు చాలామంది రారు? రాకపోయిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు అన్న ఆలోచన ఈరోజు విందాం. అంటే దేవుని మందిరానికి ఎందుకు కుటుంబాలు రావడం లేదు? ఎందుకు కుటుంబాలు రాలేకపోతున్నారు అంటే అసలు ఏం అర్థం కాలేదు అంటే యేసుప్రభు ఏం చేశాడో వాళ్ళకి అర్థం కాలేదని అర్థం. యేసుప్రభు ఏం చేశాడో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మందిరానికి రారు, అంతే. ఈరోజు దేవుని సన్నిధిలో కుటుంబాలు ఎందుకు ఉండాలో పాత నిబంధన కోణంలో తీసుకొని దాన్ని కొత్త నిబంధనకి అప్లై చేస్తాను నేను. పాత నిబంధన కాలంలో దేవుడు దేవుని సన్నిధిలో కుటుంబాలు హాజరు కావాలి అని కోరాడు. దేవుని సన్నిధిలో కుటుంబాలు హాజరు కావాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడో ఇక్కడ చెప్తాడు. మరి ఇశ్రాయేలుకి ఏదైతే జరిగిందో మనం ఎవరివి ఈ రోజున? మనకున్న పేరేంటి? దేవుని ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలు ఎందుకు దేవుని సన్నిధిలో రావాలో కారణాలు చెప్తాడు ఇక్కడ. మీరు ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అంటే 7 కారణాలు. ఇవే కారణాలు కొత్త నిబంధనలో కూడా. ఈ కారణాలే నేను చూపిస్తాను మీకు. ఈ కారణాలు చూపిస్తాను. అలాంటప్పుడు మనకేమర్థం అవ్వాలి? నేను దేవుని సన్నిధిలో ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి, దేవుని సన్నిధిలో మా కుటుంబాలు ఉండాలి అని ఆలోచన తీర్మానం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుతాను, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో ఈ చరిత్ర ఉంది. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలులతో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి. నెంబర్ 1, ఎక్కడి నుంచి రప్పించాడు? ఐగుప్తు దేశం. అదే ఇక్కడ ఉంటాయి చూడండి మీరు. అలాగా ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీల దేశంలో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశముల నుండి విడిపించి తిని. 19, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయన్ని అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రము చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను, అటెండ్ అవ్వాలి అన్నాడు. హాజరు అంటే పిల్లలకి ఏమేస్తారు రోజు స్కూల్లో? ఆయన వచ్చాడా రాలేదా, వచ్చాడా రాలేదా అని అటెండెన్స్ వేస్తాను నేను టీచర్గా. ఈడు రాలేదు స్కూల్కి ఈరోజు. దేవుడు ఏం కోరుతున్నాడంటే అసలు ఎందుకు అటెండ్ అవ్వలేదు, ఎందుకు దేవుని సన్నిధిలో అక్కడ కుటుంబాలుగా రావాలని దేవుడు కోరుకున్నాడంటే దేవుడు ఇశ్రాయేలు జీవితంలో 7 కారణాలు చెప్పాడు అక్కడ. మీరు చదివిన వచనాలు చూసారా? 17, 18, 19 చూడండి. నెంబర్ 1, ఐగుప్తు నుంచి వాళ్ళని ఏం చేశాడు దేవుడు? పిలిచాడు, లేదా విడుదల అనుకోండి. ఐగుప్తు నుంచి పిలిచాడు. వాళ్ళు ఏదైతే బానిసత్వంతో దగ్గర ఉన్నారో ఆ దాస్యంలోంచి వాళ్ళకి ఏం చేశారు దేవుడు? విడుదల. బాధల్లోంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బాగు చేశాడు. శాపము నుండి విడిపించాడు. దుర్దశలన్నిటినీ పోగొట్టాడని చదివాము. ఉపద్రవములన్నిటినీ పోగొట్టాడు. అన్నిటి నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు రాస్తుంది చివరిలో. అంటే ఈ కారణాలన్నిటిని బట్టి మీరు దేవుని సన్నిధిలో ఎలా రావాలి? కుటుంబాల చొప్పున రావాలి. కుటుంబాల చొప్పున రావాలని దేవుడు కోరిక. కానీ తండ్రి వస్తే తల్లి రారు, తల్లి వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే ఎవరో రారు. అలాంటి పరిస్థితి రాకూడదు. దేవుడు నూతనంగా ఈ 2026లో మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని తెలిసినా మీరు ఎన్ని చెప్పండి, మేము ఇంతే అంటే నేనేమి చేయలేను, మనం అంతే. ఇంకా ఎన్ని చెప్పినా మీరు చెప్పుకొని వెళ్ళండి, మా పని మాదే అంటే రేపు పొద్దున్న తీర్పు దినాన ఆ తీర్పు వాళ్ళు భరించాల్సిందే, ఆ కుటుంబాలు భరించాల్సిందే. దానికి జాగ్రత్తగా తీసుకోవాల్సింది తల్లి, తండ్రి. వాళ్ళు స్థిరంగా లేకపోతే కుటుంబాలు నిలబడవు. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలు జీవితంలో ఏవైతే 7 సందర్భాలు మీరు చదివారో
ఒక్కొక్కటి నేను కొత్త నిబంధనకి కనెక్ట్ చేస్తూ మాట్లాడతాను, కొత్త నిబంధన కనెక్ట్ చేస్తూ. ఎందుకంటే మనకి దేవుడు పెట్టిన పేరేంటంటే దేవుని, వాళ్ళు ఇశ్రాయేలీలు, మనము దేవుని ఇశ్రాయేలీలు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాం ఒక మాట. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీ 6:16 చదువుదాం. ఈ మాట రాస్తుంది: ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ, అనగా ఏమన్నాడు, అండర్లైన్ చేయండి, దేవుని ఇశ్రాయేలీలు అంటే ఎవరైనా పొరపాటున పాత నిబంధన ఇశ్రాయేల్ అనుకుంటే పొరపాటు. ఇశ్రాయేల్ని కనబడితే ఇంకా వాళ్ళే కాదు, మనకి పెట్టిన పేరేంటి, దేవుని ఇశ్రాయేలు. మనం అంటే ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక అన్నాడు. కాబట్టి మనం దేవుని ఇశ్రాయేలు. క్రైస్తవులందరూ కూడా ఎవరు, దేవుని ఇశ్రాయేలీలు. మరి దేవుని ఇశ్రాయేలు మందిరానికి రారా? దేవుని మందిరంలో ఉండాలన్న ఆలోచన లేదా? ఎందుకు దేవునికి దూరం అవుతుంటారు? కోరుండి బాధలు తెచ్చుకుంటారు. దేవుని మందిరానికి దూరం అయితే కోరుండి మనం శ్రమలు తెచ్చుకోవడమేనమ్మా. అందుకే ఈ 2026లో అయినా దేవుని మందిరంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడదాం. దేవుని మందిరంలో మనం కాదు, మన కుటుంబాలు కూడా ఉండడానికి ఇష్టపడదాం. దావీదు గారి కోరిక చెప్పమంటారా? దావీదు భక్తుడేనా? దావీదు భక్తుడేనమ్మా, భక్తుడే. దావీదు కోరిక చూడండి, ఒక భక్తుడైన దేవుని ఇష్టానుసారైన దావీదు కోరిక. 2 సమూయేలు గ్రంథం ఒకసారి 7:26 చదివి మనం కూడా తీర్మానం చేసుకుందాం. అలాగా 2 సమూయేలు 7:26 ఒకసారి చూడండి. 2 సమూయేలు 7:26. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడినైనా, నేనొక్కడిని అన్నాడా, నీ దాసుడినైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును అని రాశాడు. అంటే కుటుంబం అంతా కలిపి చెప్పుకున్నాడు, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచయ్యా అన్నాడు. 29 చూడండి అమ్మా. 29 దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము అన్నాడు. సింగిల్గా ఎక్కడ మాట్లాడలే. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమెన్. ఏ కుటుంబాలైతే దేవుని మందిరంలో ఉంటాయో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలు. ఆత్మ సంబంధంగా దేవుని కనుదృష్టిలో మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే కుటుంబాలుగా దేవుడు ఏం కోరుకున్నాడంటే దేవుని సన్నిధిలో కుటుంబాల చొప్పున మీరు హాజరు కావాలి. అమ్మ, ఎన్ని పనులున్నా, ఎన్ని ఉద్యోగస్తులైనా, ఎంత మీరు గొప్ప వాళ్ళైనా, అధికారులైనా, దేవుని మందిరంలో ఖచ్చితంగా నేను, నా పిల్లలు, నా కుటుంబం ఉండాలి. ఈరోజు భార్యాభర్తలు ఎందుకు సమాధానం చెప్పమంటారు? చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు బయటకు కనబడరు, కానీ సమాధానం లేని భార్యాభర్తలు ఉన్నారు ఈరోజు. ఎందుకు సమాధానం లేదు మీ ఇద్దరికి? ఎందుకు అంటే భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు, లేదంటే ఇద్దరు రారు. ఎప్పుడైతే ఇలా ఉంటామో మన కుటుంబాలు ఎప్పుడూ కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటాయి. నిర్ణయాలు కూడా దేవునికరంగా తీసుకోడు. భార్య భక్తిగా ఉంటే ఆవిడ బాగా చెప్తుంది, ఆయన ఎండు. పోనీ ఈయన చెప్తాడంటే ఆవిడ వెండు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, ఇద్దరు మీరుంటే మీ కుటుంబాలు బాగుంటాయి అంటున్నాడు దేవుడు. మీ పిల్లలు కూడా ఉంటే మీ కుటుంబాలు బాగుంటాయి. దావీదు ఏం కోరుకున్నాడమ్మా? నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము స్థిరపరచయ్యా. కనీసం ఈ సంవత్సరంలోనైనా నా కుటుంబాలను స్థిరపరచండి. దేవుని సన్నిధిలో కుటుంబాలు ఎందుకు హాజరు కావాలి? మొట్టమొదటిగా పాత నిబంధనలు ఏం చెప్పాడు? ఇశ్రాయేలుని దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడట? ఐగుప్తు నుండి పిలిచాడు. ఐగుప్తు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? రెండింతల ఇబ్బంది అన్న మాటకి. ఐగుప్తు దేశం చూస్తాం మనం, కానీ ఐగుప్తు అనే ఆ 3 అక్షరాల పదానికి అర్థం ఏంటంటే రెండింతల ఇబ్బంది. ఐగుప్తు అనే మాటకు అర్థం. ఇప్పుడు ఐగుప్తు దేశం మాట అర్థమే చూసారు ఎలాగుందో. అక్కడ క్షేమం అన్నాడమ్మా, ఇబ్బంది అన్నాడు. రెండింతల ఇబ్బంది. ఎలాంటి ఐగుప్తులోంచి ఇశ్రాయేలు దేవుడు పిలిచాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని ఇశ్రాయేలు అయినటువంటి మనకు కూడా దేవుడు లోకంలో ఉండి ఏం చేశాడు? దేవుడు మనల్ని
మనం కూడా లోకంలోంచి పిలిచాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యం? లోకము. అంటే లోకంలోంచి ఇశ్రాయేలుని పిలిచాడు. మనల్ని క్షమించండి, ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని పిలిచాడు. మనల్ని లోకంలో నుండి పిలిచాడు. ఎందుకంటే మనం అందరూ చదువుకుంటాం పేతురు గారు చెప్పిన మాట. 1 పేతురు 2:9 గుర్తుంటుంది మీకు. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. అంటే చీకటి అంటే లోకం, లోకమంతా చీకటే. అలాంటి చీకటిలోంచి దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు మనల్ని పిలిచాడు. ఒక మాట చదువుదాం మీకు. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చూడండి. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధం అంటే చీకటి సంబంధం. ఇప్పుడు లోకమంతా ఏమన్నాడు? చీకటి. అంటే దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళని పిలిచాడు, మనల్ని లోకంలో నుండి పిలిచాడు. మనందరం ఒకప్పుడు లోకంలో ఉండేవాళ్ళమే. అయితే లోకంలో ఉన్న మన జీవితాలను దేవుడు ఆశ్చర్యకరంగా సంఘ నివాసంలోకి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని అందరినీ పిలిచాడండి. అందుకోసం దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ఎందుకు హాజరవ్వాలన్నాడు? మిమ్మల్ని ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? ఐగుప్తుల నుంచి పిలిచాడు. మీకు అలాంటి బాధకరమైన రెండింతలు ఇబ్బంది కలిగిన దేశం నుంచి విడిపించాడు. అందుకు మీరందరూ నా సన్నిధిలో ఏమవ్వాలి? హాజరవ్వాలి. మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? నన్ను దేవుడు లోకంలోంచి పిలిచాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. చూడండి, 26వ అధ్యాయం 16, 18 కలిపి ఉన్నాయి. చూడండి అమ్మా. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనులందరి వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. నెక్స్ట్ లైన్లో చూడండి. వారు ఎక్కడి నుంచి? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. ఇక్కడ 2 మాటలు. చీకటిలోంచి వెలుగు, సాతాను అధికారంలోంచి ఎక్కడికమ్మా? దేవుని వైపు. అదే అన్నాను. అంటే చీకటి అంటే లోకంలోంచి పిలిచాడు. ఒకప్పుడు మనందరం అంధకార సంబంధము అయిన అధికారానికి వారసుడెవడు? నాయకుడెవరు? అపవాది. అంటే అపవాది వలలోంచి దేవుడు నన్ను పిలిచి సంఘంలో కూర్చోబెట్టాడు. ఎంత ధన్యకరం. అందుకోసం నేను ఎప్పుడూ సంఘాన్ని విడిచిపెట్టను అని అనుకోవాలి. అపవాది వలలో అందరూ తిరుగుతున్నారు, ఇప్పుడు కూడా తిరుగుతున్నారు అక్కడే. అలాంటి పరిస్థితి, అలాంటి స్థితి నాకు తేకుండా దేవుడు తన పవిత్రమైన సంఘంలో నన్ను కూర్చోబెట్టాడు. అందుకోసం నేను సంఘానికి రావాలి అన్న ఉద్దేశం మనకు తెలియాలి. ఎందుకు దేవుని మందిరంలో కుటుంబాలు రావాలి? ఆ రోజు ఇశ్రాయేలుని అందరినీ కూడా ఐగుప్తు నుంచి విడుదల దయచేశాడు, ఐగుప్తు నుంచి పిలిచాడు. ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని లోకంలోంచి పిలిచాడు. అపవాది అధికారంలోంచి తీసుకొచ్చాడు. ఆ సాతాను రాజ్యంలోంచి దేవుని వైపు నన్ను తిప్పాడు. అందుకోసం నేను దేవుని మందిరం మానను అని అనుకోవాలి. నెంబర్ 2, ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, రెండో చూడండి, వాళ్ళని దాస్యము అన్నాడు. బానిసత్వమైన ఐగుప్తు దేశంలో బానిసత్వ బ్రతుకులే. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో, దాస్యములో తొక్కుతూ, నిట్టూర్పులు విడుస్తూ, ఏడుస్తూ, దుఃఖముతో, బాధతో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు అద్భుతంగా విడుదల దయచేశాడు మోషే గారి ద్వారా. అంటే మిమ్మల్ని బానిసత్వంలోనే ఉంచలేదు. అలాంటి బానిసత్వంలో ఉంచచ్చా దేవుడు? ఉంచచ్చు వాళ్ళని. కానీ తన పిల్లలుగా అనుకున్న దేవుడు, మీరు 430 సంవత్సరాలు ఉన్నారు, ఇక మీరు ఆ బానిసత్వంలో ఉండరు అని వాళ్ళని చాలా అద్భుతంగా దేవుడు వాళ్ళని విడిపించి ఆ బానిసత్వ బ్రతుకుల్లోంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి విడిపించాడు. చూడండి, బానిసత్వంలోంచి ఒక కానాను దేశానికి నడిపించబోతున్నాడు. అంటే ఇశ్రాయేల్ ఎందుకు దేవుని సన్నిధికిలో కుటుంబాలుగా ఉండాలి మీరు అంటే, మిమ్మల్ని బానిసత్వం నుంచి విడుదల దయచేశాడు. లేదంటే మీరు కుక్క బానిసలు, కాళ్ళ కింద తొక్కుతున్న వాళ్ళు. ఐగుప్తు దేశంలో వాళ్ళు కాళ్ళ కింద మిమ్మల్ని తొక్కుతున్నారు. అరే, ఆ స్థితిలోంచి మిమ్మల్ని తీసుకొచ్చాడు. కనీసం బుద్ధి ఉండాలి కదా మీకు. దేవుని మందిరం మానేస్తున్నారు ఇశ్రాయేల్లారా అని అడుగుతున్నాడు ఈ రోజున. మీకు
కాళ్ళ కింద బ్రతికే బ్రతుకులు. అలాంటి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఒక మంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కూర్చోబెడితే మీకేమర్థమైంది? దేవుని మందిరం రావడం లేదు. ఈరోజు వాళ్ళకి బానిసత్వం అన్నాడు, మనకే బానిసత్వం తెలుసమ్మా? మరణం. అంటే క్రైస్తవుడికి మరణం లేదు, క్రైస్తవ ఆత్మలకు మరణం లేదు. మరణ దాస్యం నుంచి నన్ను విడిపించాడు. వాళ్ళకి భౌతికంగా దాస్యం నుంచి విడిపించాడు. అంటే వెట్టి చాకిరీ చేసేవాళ్ళు, కాళ్ళ కింద తొక్కువేవారు, కొట్టేవారు. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు విడుదల దయచేసి, ఎందుకు మీకు విడుదల ఇచ్చానో తెలుసా? మీరు నా మందిరం మానకండి, కుటుంబాలుగా నా మందిరానికి రండి అని కోరాడు. మరి ఇప్పుడు వాళ్ళకంటే శ్రేష్టమైన పరిస్థితి మనకి ఎందుకంటారా? నాకు మరణం లేదు, మనకు మరణం లేదు. అందుకే క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం చూడండి. మరణ దాస్యం అన్న మాట చూస్తాం ఇక్కడ. హెబ్రీ 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. 14-15 కలిపి ఉన్నాయి. 2వ అధ్యాయం హెబ్రీ 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, తర్వాత జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడ్డాం. దాస్యం అన్నాడా? బానిసత్వం. అంటే అందరికీ ఒక భయం. ఏంటా భయం? చచ్చిపోతే ఏమవుతుంది, మరణిస్తే ఏమవుతుంది. ఈరోజు క్రైస్తవుడికి మరణం లేకుండా చేసింది ఎవరు? దేవుడు, క్రీస్తు ప్రభు ద్వారా. ఇప్పుడు దేవుడు ఇంత గొప్ప అవకాశం ఎందుకు అంటే, మరణ యాతనలు నీకు ఉండవు. ఒకవేళ నువ్వు చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తావు, నువ్వు చనిపోయినా పరదేశంలో ఉంటావు. అంత గొప్ప ఆధిక్యత మనకిస్తే నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టచ్చా? కుటుంబాలు తీసుకొని ఇక్కడ కూర్చోబెడతాం. ఎందుకంటే మనం పొందుకున్న ఆధిక్యత మనిషికి అర్థమైతే, అరే మరణం నుంచి నాకు విడుదల దయచేశాడు. వాళ్ళకి కేవలం వాళ్ళకి ఇచ్చిన బానిసత్వం ఏంటో తెలుసా? భూమి మీద వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించాడు అంతే. ఆ ఇబ్బందులు తొలగించిన దేవుడు నా సంఘానికి రండి, మందిరంలో ఉండండి అని కోరుకున్నాడు. ఇప్పుడు మరణమే లేకుండా చేశాడు. క్రైస్తవులకు మరణం లేదు. అలాంటప్పుడు ఇంకెంత బాగా ఉండాలి. కానీ ఉండవు. ఇంకెంత బాగా ఉండాలి. మనం ఆలోచించండి ఒక్కసారి మనస్ఫూర్తిగా. భౌతికమైన దాస్యం నుంచి విడిపిస్తేనే నా సంఘంలో సన్నిధిలో మీరు కుటుంబాల చొప్పున హాజరు కావాలన్నాడే. మరి ఈరోజు మనల్ని కూడా క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి నాకు మరణ దాస్యం నుంచి విడిపించాడు. అందుకే మరణపు ముళ్ళు విరిచినవాడు యేసు ప్రభు. మరణం యొక్క ముళ్ళు విరిచేశాడు. ఈరోజు మనకన్నా ముందు భక్తి జీవితం జీవించి చనిపోయిన వారు పరదేశంలో ఉన్నారు. ఆదికాండంలో ఉన్నటువంటి భక్తులు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ భక్తుడైతే భక్తితో జీవించి వాక్యానుసారంగా బ్రతికాడో వాళ్ళందరూ కూడా పరదేశంలో ఈరోజు వెయిటింగ్ హాల్లో ఉన్నారు. ఈరోజు మనకు కూడా మరణం అయితే లేదు. భౌతికంగా ఈ శరీరాన్ని కప్పెట్టేస్తారు, పెద్ద ఇబ్బంది లేదు. ఈ శరీరాన్ని కప్పెట్టేస్తే పెద్ద ఇబ్బంది లేదు. ఆత్మ ఉందో చూసారా? ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ వెళ్ళడానికి యేసుప్రభు చేసిన త్యాగం గుర్తుంటే మరణము దాస్యము నుంచి నన్ను విడిపించాడు. అందుకే పౌలేమంటారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. చచ్చిపోయినా పర్వాలే, ఎందుకంటే పౌలు గారు శరీరాన్ని కప్పెట్టేస్తారు అంతే, కానీ నా ఆత్మ దేవునితో యుగయుగాలు ఉంటుందన్న భావన. మరి ఇంత ఆధిక్యత మనందరికీ ఇచ్చినప్పుడు మనం కూడా మరణ దాస్యం నుంచి విడిపించారన్న ఉద్దేశం కలిగితే మనం కూడా కుటుంబాలుగా మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి. ఆ రోజు సమూయేలు గారు అంటున్నారు, ఇశ్రాయేలులారా మీకు దాస్యం నుంచి విడిపించాడు, అందుకోసం మీరు కుటుంబాలుగా ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి. అలాగే మరణ దాస్యం నుంచి మనల్ని విడిపించినందుకు నేను కూడా నా కుటుంబాల చొప్పున మందిరానికి రావాలి. నెంబర్ 3, మూడో విషయం చూడండి. బాధలో నుండి బాగు చేసిన దేవుడు. అమ్మ ఎన్ని బాధలు? 1, 2 వాళ్ళకి ఇశ్రాయేలు బాధలు ఒకసారి చదువుదామా? చూడండి ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు
లక్ష్యముంచెను అన్నాడు. అమ్మ వారు మూలుగు ఎప్పుడు మూలుగుతారమ్మా? కుయ్యో మొర్రో అన్నారు, వింటారా? మీరు ఎప్పుడు విన్నారు కదా, కుయ్యో మొర్ర. బాధలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు, అలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూలుగుతూ ఉంటాం మనం, మూలుగులు. అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేల్ ఏడుస్తూ ఉన్నారు, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. వెట్టి చాకిరిని బట్టి అయ్యా చంపేస్తున్నాడు ఇస్రాయేల్, ఈ ఐగుప్తు రాజు, ఈ బానిసత్వం బ్రతుకులు మేము భరించలేకపోతున్నాం అని మూలుగుతూ ఉంటే, అంటే ఏడవడానికి కూడా ఓపిక లేకపోతే అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మూలుగుతారు. అంటే ఏడ్చి మూలుగు వస్తుంది ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో బాధలోంచి బాగు చేశాడు దేవుడు. అలాంటి బాధల్లోంచి బాగు చేశాడు కాబట్టి ఇశ్రాయేల్లారా మీరందరూ కుటుంబాలు చొప్పున ఇక్కడికి రండి అన్నాడు. తప్ప రైటా? తప్పు కాదు. ఎందుకంటే బాధలోంచి తొలగిస్తే ఎవరైనా మందిరాన్ని విడిచిపెడతారా? కానీ జబ్బు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, జబ్బు పోతే ఇక్కడికి రాడు. అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను. బాధ వస్తే, అనారోగ్యం వస్తే ఇక్కడికి వచ్చి పడిపోతుంటారు. అనారోగ్యం తగ్గిందా మళ్ళీ కనబడ్డ మనిషి. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు క్రైస్తవుడికి. బాధ కలిగినప్పుడు నువ్వు ఎలాగైతే దేవుని సన్నిధి కోరుకున్నావో, తగ్గిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా ఉండాలి. అవునమ్మా? ఎందుకు? ఆ బాధల్లోంచి విడిపించాడు నిన్ను అంటే, ఆయన కనికరించాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉండాలి. ఉద్యోగం రానంత వరకు దేవుడి దగ్గర ఉంటాడు, ఉద్యోగం వస్తే బిజీ అంటాడు. ఎందుకంటే ఉద్యోగం వచ్చేసింది కదా. రానంత వరకు దేవుని మందిరం చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాడు, ఆయన మందిరంలో కూర్చుంటాడు. ఉద్యోగం వచ్చింది కదా, ఏంటన్యా వస్తాం, బిజీ కదా ఇప్పుడు, ఉద్యోగంలో టెన్షన్స్, నీకు నా ఒత్తిడి నీకేం తెలుసు అన్యా అంటాడు. అవునా బాబు? పిల్లలు పుట్టలేనంత వరకు కూడా మందిరం పుట్టిన తర్వాత కనబడరు కొంతమంది. అంటే బాధల నుంచి అందుకే ఇశ్రాయేల్ కూడా సేమ్ అదే బ్యాచ్ అండి. వీళ్ళు కూడా ఎప్పుడైతే బాధల్లోంచి దేవుడు వారిని చూశాడు, వాళ్ళ ఏడుపులు విన్నాడు, వాడు మూలుగును విన్నాడు, విడిపించాడు. దేవుడు వారిని చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచి, అరే మీరు ఎక్కడ కాదు, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశానికి నడిపిస్తే, ఇశ్రాయేల్ని దేవుడు కోరుకుంది ఒకటే, మిమ్మల్ని బాగు చేశాను కదా, దయచేసి నా సన్నిధిలో మీరు ఉండండి, కుటుంబాల చొప్పున మీరు రండి, ఎందుకంటే మీ బాధల నుంచి విడిపించాను. ఇప్పుడు నేనంటాను, పాతాళపు బాధల్లోంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లోకాసు వార్త 16:23. లోకాసు వార్త 16:23 ఒకసారి చదువుకుందాం, చూడండి. ధనవంతుడు, లాజరు ఇద్దరు గురించి ఎన్నోసార్లు చరిత్ర వింటూ ఉంటాం. నేరుగా 16:23 వచనాన్ని చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు 23 చూడండి. ఇప్పుడు అప్పుడతడు పాతాళములో, అమ్మ ఏంటమ్మా? పాతాళములో బాధపడుచు అన్నాడు. అంటే బాధ ఈరోజు ఎవరికి ఉంది అక్కడ? ధనవంతుడికి. ఎందుకు? భూమి మీద సుఖం, ఎప్పుడు చూసినా సుఖమే. అరే సుఖం తప్ప ఎప్పుడైనా నీకు మందిరం గుర్తుందరా అని అడగాలి అలాంటి వాళ్ళని. ఎప్పుడు సుఖం సుఖం సుఖం, తిరగడం, మందిరం గుర్తు లేదా బాబు? రేపు పొద్దున ధనవంతుడి పరిస్థితి నీకున్నా. ఎందుకు? అలాంటి పరిస్థితుల్లో మనకి పాతాళపు బాధల్లోంచి విడిపించాడు. ఎందుకు అంటారా? మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట పాట పాడుతారు బ్రదర్స్. సంఘం గురించి మనం మాట్లాడతాం కదా. అంటే బండలో ఉన్నటువంటి ఈ బండ మీద నువ్వు ఉంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. మరి ఎక్కువగా ప్రకటన గ్రంథం 1:18 మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు దగ్గర ఉన్నాయి. తాళపు చెవులు ఎవరుంటే ఆయన ఓపెన్ చేయగలడు, తీయగలడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరే మరణం తాళపు చెవి ఉందట. ఆ పాతాళం తాళపు చెవి కూడా ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గరే ఉంది. అంటే ఆయన పంపించగలడు, తాళం వేసి నిన్ను బయట ఉంచగలడు. అందుకే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వారికేమో బాధల్లోంచి, మనకేమో పాతాళ బాధల్లోంచి. దరిద్రుడైన లాజరు పాతాళంకి వెళ్ళాడా? లేదే. ఎందుకు పాతాళ బాధను లాజరు తప్పించుకున్నాడు? ఎప్పుడు దేవుని సన్నిధిని కోరుకున్నాడు లాజరు. అక్కడ రాయకపోయినా పరదేశం వెళ్ళాడంటే గాలిలో తిరిగేవాడు కాదు. అవునా? లాజరు పరదేశకు చేరుకున్నాడంటే అందరిలాగా లోకంలో తిరిగేవాడు కాదు లాజరు. అఫ్కోర్స్ తిండి లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు లాజరు. మందిరాన్ని విడిచిపెట్టేవాడిని ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు? తీసుకెళ్ళడు. అందుకే ధనవంతుడికి బాధ, దరిద్రుడైన లాజరుకి సంతోషం, నెమ్మది, యాతన లేని స్థలానికి చేరిపోయాడు. మరి ఈరోజు
దేవుని ఇశ్రాయేలుని క్రైస్తవులకు నాకు ఏ బాధ నుంచి విడిపించాడు నన్ను కూడా దేవుడు. నిజంగా ఆలోచిస్తే నేను దేవుని మందిరంలో ఎందుకు ఉండాలి అంటే పాతాళపు బాధల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఈ రోజున మనందరికీ కూడా క్రీస్తు సంఘములో ఆయన బండ మీద ఉంచి ఆ పాతాళపు ద్వారములు మన ఎదుట, దీని ఎదుట, సంఘం ఎదుట నిలువవు. అంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడండి మనకి. నెంబర్ 4, శాపము నుండి విడిపించాడు. అమ్మ, ఎంత భయంకర శాపం అంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారని చెప్పుకున్నాం? 430 సంవత్సరాలు. అంటే నిజంగా శాపగ్రస్తమైన జీవితం అయిపోయింది వాళ్ళది. అలాంటి శాపము నుండి వాళ్ళని దేవుడు అద్భుతంగా విడిపించాడు. ఈరోజు మనందరం కూడా, మనల్ని కూడా దేని నుంచి విడిపించాడు అంటాడు? శాపం. ఇంతకీ శాపం ఎవరైపోయారు తెలుసమ్మా? నాకు నేను ఆశీర్వాదంగా మారడానికి యేసు ప్రభు శాపం అయిపోయాడు. ఆ మాట రాస్తుంది గ్రంథంలో. ఏంటి? నేను ఆశీర్వదించబడాలని నా కోసం యేసుప్రభు ఏమైపోయాడు? శాపగ్రాహిగా మారిపోయాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. అంటే నా కోసం శాపమైపోయాడు. గలతీ 3వ అధ్యాయం 13వ వచనం 14 కలిపి ఉన్నాయి చూడండి. గలతీ 3వ అధ్యాయం 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. తర్వాత చూడండి అమ్మ జాగ్రత్తగా. క్రీస్తు మన కోసము ఏమయ్యాడు? శాపమై. అంటే క్రీస్తు ప్రభు మన కోసం ఏమైపోయాడు? శాపమైపోయాడండి. నిజంగా పాపగ్రాహిగా మిగిలిపోయాడు. ఆ కల్వరిలో తండ్రి ఎందుకు చెయ్యి వదిలిపెట్టాడు చెప్పండి? నా దేవా నన్నెందుకు విడిచావంటాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే శాపమైపోయాడు ఆయన. ఎందుకు? అందరి పాపాలు ఆయన మీద పడిపోయాయి. నా పాపం, మీ పాపం, మనందరి పాపం, లోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి పాపం ఎవరి మీద పడిపోయింది? మరి పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. అందుకోసం నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావంటాడు సిలువలో. ఎందుకు విడిచానంటే, నువ్వు శాపమైపోయావు నాన్న, మొత్తం పాపంతో నిండిపోయావు, పాపం ఉన్న చోట నేను ఉండలేను అని తండ్రి వేదనతో చెయ్యి విడిచిపెట్టేశాడు యేసు ప్రభుది. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని, యేసు ప్రభు నా కోసం శాపమైపోయి తండ్రి చెయ్యి విడిచిపెట్టినంతగా విడిచిపెట్టేశాడంటే, ఆయన నా కోసం శాపమైపోయాడంటే, ఆ శాపం నుంచి నన్నేం చేశాడు? ఆయన విడిపించాడు. వాస్తవానికి శాపం పొందాల్సింది నేను, కానీ ఆయన శాపం పొందుకున్నాడు. అందుకోసం నేనేం చేయాలి తెలుసా? కుటుంబాల చొప్పున హాజరు కావాలి. అందుకే కారణం. దేవుని మందిరానికి ఎందుకు ఉండాలని మీరు అడిగితే ఇవి చెప్పండి ఎవరికైనా. దేవుని సన్నిధిలో కుటుంబాలు ఎందుకు ఉండాలి అంటే, నీ కోసం శాపమైపోయాడు ఆయన. ఈరోజు మనం చక్కగా కూర్చున్నాం ఇక్కడ బాగానే, కానీ ఆయన స్థితి నీకు అర్థమైతే, భయంకరమైనటువంటి సిలువలో చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే నడవలేక కూర్చుని ఉంటాం. ముళ్ళు చిన్న ముళ్ళు, లేదా చిన్నది కాలిపోతే తట్టుకోలేం. మాంసపు ముద్దలుగా పడిపోయాయి. దేహాన్ని దున్నేశారు. రక్తం ఏరులా ప్రవహించింది. అంత భయంకరమైన పరిస్థితి. నా కోసం ఎందుకింత, యేసుప్రభుని ఎందుకంత బలంగా ఆయన్ని ఎందుకు హింసించారు అంటే, మనుషులు చేసిన పాపం అంత భయంకరమైంది కనుక. అంత భయంకరమైపోయాడు. నా కోసం శాపం అయిపోయాడు. అర్థమైతే దేవుని మందిరాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు విడిచిపెట్టను. దేవుని మందిరంలో నేను ఉండాలి. ఎందుకంటే నా కోసం శాపం అయిపోయాడు. అది తలుచుకున్నప్పుడల్లా మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టను అన్న భావన మన హృదయం నుంచి పొంగాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. నెంబర్ 5, దుర్దశలన్నిటినీ ఏం చేశాడట ఆయన? మీరు చదివారు, సమూయేలు మొదటి గ్రంథం చదివారు కదమ్మా, 10వ అధ్యాయం 17, 18, 19లో ఇశ్రాయేలుకు ఉన్న దుర్దశలన్నిటినీ పోగొట్టాడు. అమ్మ, దుర్దశ అంటే అర్థం ఏంటి? చెడు అంటే ఒక స్టేజ్ అనమాట. దశలు అంటారు చూసారమ్మా, దశలు. ఏంటా దశ అంటే, వాళ్ళకున్న బాధ కలిగిన దుర్దశలు అంటే వాళ్ళకున్న స్థితిగతులు, వాళ్ళకున్న వేదనలు అన్నిటినీ దేవుడు ఏం చేశాడట? పోగొట్టాడు. అంటే వాళ్ళ దశ మారింది. చూడండి, అరే నీ దశ బాగా ఉందిరా అంటారు కొంతమంది, నీ దశ తిరుగుతుందా అంటారు కొంతమంది. దశ తిరగడం ఏంటి? ఒకప్పుడు నీకు లేదు, ఇప్పుడు వచ్చింది. అరే నీ దశ బాగా తిరుగుతుంది అంటారు లోకంలో. దేవుడు వాళ్ళకున్న బాధాకరమైనటువంటి దుర్దశలన్నింటినీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళవి పోగొట్టాడండి. ఈరోజు మనకి అజ్ఞాన దశను పోగొట్టి, ఇదొక దశ, అజ్ఞాన దశను పోగొట్టి నన్ను ఏం చేశాడు దేవుడు?
ఎందుకు అజ్ఞాన దశ పోగొట్టాడు అన్నాను అంటే, మనం అందరం చీకట్లో ఉన్నప్పుడు అజ్ఞానులమా జ్ఞానులు అంటారా? మనందరం దేవుని తెలుసుకోలేదండి. నేను ఒక అజ్ఞానిని ఒకప్పుడు, ఒక అజ్ఞానిని చీకట్లోనే బ్రతికాను. అదే గొప్పదనుకున్నాను, అదే సూపర్ అనుకున్నాను నేను. ఆ జీవితమే గొప్పదనుకున్నాను. నా అజ్ఞానం ఏంటో యేసుప్రభుని తెలుసుకున్నప్పుడు కదా తెలిసింది. అరే నువ్వు ఎంత అజ్ఞానివిరా అని అర్థమైంది. నేనెంత అజ్ఞానం నాకు అర్థమైంది. ఈరోజు అజ్ఞాన దశను పోగొట్టి యేసుప్రభు మనల్ని అందరిని ఏం చేశాడు? ఆయన రక్తములో పరిశుద్ధపరిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 16 కలిపి ఉన్నాయి, చదువుదాం అమ్మ. 14, 16 చూడండి. నేను పరిశుద్ధుడని ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, పూర్వం ఏముందమ్మా మనకి? అజ్ఞాన దశ. అంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్నాడు. అంటే పూర్వం అంతా కూడా అజ్ఞాన దశ. దేవుణ్ణి తెలుసుకోలేదు. ఓకే, దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి లోకంలో ఉన్నాం. తిరిగారు, తిరుగుతున్నారు, ఇప్పటికీ చాలామంది తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు కనుక. కానీ మనం లోకంలో లేమే. ఆల్రెడీ దేవుడు లోకంలోంచి నన్ను పిలిచాడు. నేను ఇంకా అక్కడ లేను. అక్కడ లేనప్పుడు నువ్వు మందిరానికి ఎందుకు దూరం అవ్వాలి? ఉద్యోగం చేసుకుంటున్నావా? చేసుకో. అది కాకపోతే మళ్ళీ చాలాసార్లు చెప్తాను, ఉద్యోగం లేకపోతే నువ్వు ఇక్కడ ఉండాలి. ఉద్యోగం ఆ షిఫ్ట్ కనుక లేకపోతే నువ్వు ఇక్కడ ఉండాలి. అది తీర్మానం. ఉద్యోగాలు లేకపోయినా రారు చాలామంది, సమయం ఉన్నా కూడా రారు చాలామంది. అనారోగ్యమా? ఓకే, యాక్సెప్టెడ్, నువ్వు ఇంట్లో ఉండిపోవచ్చు, నీకు బాగోలేదు కనుక. అనారోగ్యము, ఉద్యోగం లేని పరిస్థితుల్లో కాకుండా మనం దేవుని మందిరానికి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో దూరమయ్యే పరిస్థితి రాకూడదు. అందరికీ పనులు ఉంటాయి. నాకుండవేంటి పనులు? మాకుండవా? పనులు అందరికీ ఉంటాయి. అత్యధికంగా ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా తీర్మానం చేసుకున్న పరిస్థితులను బట్టి మందిరం మానకూడదు అన్న ఉద్దేశంతోనే మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ భావన మనకు రావాలి, ఆ తీవ్రత మనకు ఉండాలి. ఆత్మయందు ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులకి దేవుడు పౌలు గారు అంటాడు, ఆత్మయందు తీవ్రత ఉండాలి. తీవ్రత ఉన్నాడు మందిరం మాండు, తీవ్రత లేనోడు గాలిలో తిరుగుతాడు. ఎప్పుడు మనం అలా గాలిలో తిరిగేలాగా దేవునికి దూరం అయిపోకూడదు. ఎప్పుడు కూడా ఆత్మలో ఏముండాలంటే తీవ్రత ఉండాలి. నేను వెళ్ళాలి, ఖచ్చితంగా కూర్చోవాలి, వినాలి, నా బ్రతుకులు నా కుటుంబాలను మార్చుకోవాలి. కాబట్టి అజ్ఞాన దశను పోగొట్టి పరిశుద్ధపరిచాడు దేవుడు మనలందరినీ కూడా. నెంబర్ 6 చూడండి, చివరికి వస్తున్నాం. ఉపద్రవములను పోగొట్టాడు. ఉపద్రవము అని ఎప్పుడు అంటారా మీ మాట? చాలా పెద్ద తీవ్రత ఉపద్రవం. ఇప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు చూడండి, పెద్ద ఉపద్రవం అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. సునామీ కానీ, హుదూదు కానీ, అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాం ఒక్కోసారి. అంటే చాలా పెద్ద ఉపద్రవం, అంత ప్రమాదం వచ్చి చాలా నష్టం జరిగితే దాన్ని ఏమంటాడంటే ఉపద్రవం అంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు గట్ట దేవుడు అంటున్నాడు, అక్కడ సమూయేలు గారు అంటున్నారు, మిమ్మల్ని దేవుడు పెద్ద పెద్ద ఉపద్రవాల నుంచి కాపాడాడే, ఉపద్రవాల నుంచి మిమ్మల్ని ఆ ఉపద్రవాలను పోగొట్టాడే, దయచేసి మీరు అందరూ దేవుని సన్నిధికి రండి అని సమూయేలు కోరుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీకు చెప్పమని. మీ ఉపద్రవములన్నీ పోగొట్టాడు. ఈరోజు క్రైస్తవులుగా మనకు వచ్చే పెద్ద ఉపద్రవం ఏంటో చెప్పమంటారా? ఉపద్రవం దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రతను ఎవరూ తట్టుకోలేము. ఈరోజు చాలా క్యాజువల్గా దేవుని ఉగ్రత అంటే 6 అక్షరాల మాట కాదు అది. దేవుని ఉగ్రతను మనం తట్టుకోలేము. ఎందుకంటే జలప్రళయం ఏం జరిగింది? మన కళ్ళ ముందు పెట్టాడు. జలప్రళయం తెలుసా అన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రళయం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? అది దేవుని ఉగ్రత. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎప్పటికీ కూడా ఒక మొక్క కూడా మొలవలేదు తెలుసా? అది దేవుని ఉగ్రత. ఒక్కడంటే ఒక్కళ్ళు కూడా, అంటే దేవుని ఉగ్రతను మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. ముందుంది ఒక్క దినం అని పాట పాడేస్తుంటాం సింపుల్గానే. ముందుంది ఒక్క దినం కరెక్టే, నీకు కూడా ఉంది, నాకు కూడా ఉంది ఆ దినం. ఆ ఒక్క దినం ముందు పాటలో చరణాలన్నీ పాడుతూ ఉంటారు. జలప్రళయంలో నోవాహ కాలం గురించి చెప్తుంటాడు. సొదొమ గొమొర్రా అంటాడు. ఆఖరికి మన దగ్గరికి వస్తాడు. ఆ పాట చివరి చరణం మందే. అంటే దేవుని ఉగ్రత అనే ఉపద్రవం గ్యారెంటీ ఉంది. ఆ ఉగ్రత నువ్వు తట్టుకోలేము. మానవ జాతిలో ఎంతండి చీమలాంటి వాళ్ళు మనం దేవునితో పోల్చుకుంటే. ఆయన ఉగ్రత నువ్వు తట్టుకోలేవు. ఈరోజు ఉపద్రవాల నుంచి ఇశ్రాయేలుకి ఏదైతే పోగొట్టాడో, ఈరోజు మనందరి మీద కూడా దేవుడు ఒకటి చేశాడండి. మనందరికి ఇచ్చిన అద్భుతమైన దీవెన ఏంటంటే, నీ మీదకి దేవుని ఉగ్రత రాదు,
క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన మందిరంలో క్రమంగా మీరు కుటుంబాలు చొప్పున హాజరై ఎప్పుడు పాటలు పాడుతూ స్తుతిస్తూ నీ జీవితాన్ని మార్పు చేసుకుంటూ భక్తిలో విశ్వాసంలో యథార్థతలో కొనసాగుతూ ఉంటే నీ మీదకి దేవుని ఉగ్రత రాదు. 100కి 100 పాళ్ళు. లోకంలో ఉంటే నేను చెప్పలేను ఆ ఉగ్రత గురించి. ఆ ఉగ్రత మనం తట్టుకోలేము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక మనం ఎలా తప్పించబడ్డామో చెప్తాం. అంటే దేవుని ఉగ్రత ఈరోజు ఇక్కడున్న మనందరికీ దేవుడు ఎలా తప్పించాడో మీకు తెలుస్తుంది. చూడండి ఒక మాట. రోమా 5:9 చూడండి. రోమా 5:9లో ఈ మాట చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే ఆయన రక్తం వల్ల కడగబడిన మనందరికీ ఏమి రాలేదు, ఇప్పుడు మన మీదకి రాదు. రక్తం వల్ల ఆ రక్తం ఆపేసింది దేవుని ఉగ్రత నా మీదకి రాకుండా. ఈరోజు దేవుని ఉగ్రతలో కాలిపోతున్నాడు ధనవంతుడు, కాలిపోతున్నాడు. భయంకరమైన మరణం. ఈరోజు మనందరికీ రక్షించడానికి కారణం ఒకటేనండి. దేవుడు తన ఉగ్రత క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో ఒక రోజున వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాదు. అయితే ఆ కడగబడిన వాడు క్రమంగా మందిరంలో ఉండాలి. ఆ కడగబడిన వాడు ఎప్పుడూ ఆరాధన మానకుండా ఉండాలి. ఆ కడగబడిన వాడు భక్తిని ఏ మాటలైతే వింటున్నాడో బ్రతుకు మారాలి, జీవితం మారాలి. నీ గురించి కనీసం 10 మంది సాక్ష్యం చెప్పగలరా నిలబడి? ఒక్కటంటే ఒక్కటి నీ గురించి ఒక మంది. మరలా చెప్తాను, సంఘంలో 100 మంది ఉంటే 20 మంది తిట్టుకున్న పెద్ద ఇబ్బంది లేదు, కానీ 80 మంది పొగుడుతారు. 20 మంది తిట్టుకోవడం పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళు కావాలని తిడతారు, అది మనం పట్టించుకోకర్లే. కానీ 80 మంది పొగుడుతారు, అది చాలు. ఎందుకు? యేసుప్రభు కాలంలో కూడా యేసుప్రభుని అందరూ కూడా పొగడలే. యేసుప్రభుని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అయితే పెద్ద పట్టింపు లేదు. ఆ సాక్ష్యాన్ని బట్టి 100లో 80 మంది తిడుతున్నారా, నీ బ్రతుకు బాగోలేదని అర్థం. 100లో 10 మందా ఏదో కారణం చేత నేను కావాలని తిడుతున్నారు, అది మనకు పెద్ద పట్టింపు లేదు, పెద్ద పట్టించుకో. ఎందుకంటే నన్ను 80 మంది పొగుడుతారు, 20 మందా ఏదో ఒకటి అంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉండడం కనుక. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ 20 మంది కూడా వచ్చేస్తారు ఈ బ్యాచ్లోకి. కానీ అనుకూలత ప్రతికూలత అనేది దేవుని బట్టి మాత్రమే ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా అదే నాకు ఒక సాక్ష్యం ఉండాలి. ఎక్కడైనా మనందరికీ ఒక సాక్ష్యం ఉండాలి. ఎందుకు అంటే దేవుని ఉగ్రత నా మీదకి రాకూడదు. నిజంగా నువ్వు రక్షింపబడ్డావు, నిజంగా కడగబడ్డావు. ఉదయకాల ప్రార్థన 5 గంటలకి చెప్పాను. దేనికోసం చెప్పానమ్మా? క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపునీయుడి అన్నాడు. అంటే వాక్యం నీలో ఉండాలి. వినాలి అంటే ఉండాలి, ఆ వాక్యం వినాలి ప్రతిరోజు. ఎందుకంటే నా మీదకి దేవుని ఉగ్రత రాకూడదు, మన బిడ్డల మీదకి రాకూడదు. చిన్న బాధ కలిగితేనే, బిడ్డలకు బాధ కలిగితే మనం బాధపడతాం. నా కొడుక్కి జ్వరం వచ్చింది, నా కూతురికి అది వచ్చింది, మా అబ్బాయికి ఇది వచ్చిందని. ఆ బాధ దేవుని ఉగ్రత ఒక రోజున నీ బిడ్డల మీదకి వస్తే, ఆ బిడ్డలు మందిరానికి దూరమై లోకంలో ఎక్కడో ఉంటే, ఆ ఉగ్రత ఆ పిల్లలు తట్టుకునే ఆలోచన నీకు వస్తే, అరే అని పట్టుకుని వచ్చి కూర్చోబెడతాం ఇక్కడ మనం. ఎందుకంటే ఆ ఉగ్రత ఏంటో నీకు తెలుసు కనుక, తండ్రిగా తల్లిగా. ఈరోజు వాడిని వదిలేస్తే మనం రేపు పొద్దున్న దేవుని ఉగ్రత తట్టుకోలేము. ఈరోజు చిన్న బాధ వచ్చిందని, భౌతికమైన జ్వరం వస్తేనే పరిగెడతాం హాస్పిటల్స్కి. ఏదో ఒక పెయిన్ వస్తే పరిగెడతాం. ఎందుకంటే నా కొడుకు ఆ బాధ నేను చూడలేనంటారు ఒక తల్లికి అంటారు. నా కొడుకు వచ్చిన బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. మరి రేపు పొద్దున్న దేవుని ఉగ్రత నీకు ఈరోజు కనబట్టలేదు కాబట్టి తెలియట్లేదు. ఆ ఉగ్రత నీ మీదకి రాకూడదు, నీ పిల్లల మీదకి రాకూడదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 పిల్లల మీదకి ఎలా వస్తుందో, పిల్లల్ని ఎలా తప్పించాలో చెప్తాడు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. సామెతలు 23వ అధ్యాయం 13-14 వచనాలు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల దాని హృదయమును క్షమించండి. నీ బాలుని శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. చూడండి 24. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అమ్మ, బెత్తంతో కొడితే ఎక్కడి నుంచి తప్పించినట్టు చెప్పాడు? అదేంటి అంటే, కొంతమంది రారు, నేను రాను నా మందిరానికి అంటాడు, నువ్వు తీయాలి బెత్తం. నేను దేవుని మందిరానికి రాను అంటాడు. అంటే బెత్తముతో వాడు కొడితే వాడు చచ్చిపోడు, తట్టు వస్తుంది అంతే, రేపటికి మానిపోద్ది.
బెత్తముతో కొడితే వాని ఆత్మను పాతాళం నుంచి తప్పించడం ఏంటి అంటే ఆ భయం ఉంటే వాడు వచ్చి కూర్చుంటాడు. నేను అంతేగాని నేను రాను నాన్న, నాకు హోంవర్క్ ఉంది నాన్న, హోంవర్క్ తర్వాత నాన్న, ముందు దేవుని మందిరంలో మనం కూర్చోవాలి. ఆ భయం గనక పిల్లలకి గనక చిన్ననాటి నుండి లేకపోతే, అందుకే బెత్తం బెత్తం వాడని వాడు తన కుమారుడికి విరోధి, శత్రువా? తండ్రే శత్రువు అయిపోతాడు, తల్లే శత్రువు అయిపోతారు. ఎవరు? ఏ తల్లిదండ్రులు అయితే బెత్తం వాడరో. చూడండి, పొంగిస్తూ ఉంటారు వాళ్ళు, పొంగిపోతూ ఉంటారు. జాగ్రత్త. బెత్తం వాడవలసిన సమయంలో వాడాలి. ఎందుకంటే దేవుని మందిరం విషయంలో, దేవుని దైవికమైన భక్తి విషయంలో పిల్లలు కుప్పగింతలేస్తే ఊడుకునే పరిస్థితి ఏ తల్లికి తండ్రికి ఉండకూడదు. క్యాజువల్గా సరదాగా పిల్లలతో ఉంటాం, ప్రేమ చూపిస్తాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి కఠినంగా ఉండాల్సిందే. అప్పుడు ఆ పిల్లల బ్రతుకులు బాగుంటాయి. ఎందుకు అంటే పాతాళంలోంచి ఆత్మను తప్పిస్తావు నువ్వు. లేదు, వదిలేసామనుకోండి, రేపొద్దున్న పిల్లలు పాతాళంకి వెళ్ళిపోతారు. చిన్న కథలాగా చెప్పాడు మాకు ఒక ఆయన, పెద్ద ఆయన, అనుభవపూర్వకంగా కథ జరిగింది కాదు ఇది. ఆయన అంటున్నాడు, ఒక కథ, వాస్తవం కాదు. పిల్లల్ని విడిచిపెట్టేశాడట ఒక ఆయన. తల్లిదండ్రులు వస్తున్నారు, పిల్లల్ని మాత్రం వాళ్ళు ఏం చెప్తే చేసేసి, ఎందుకంటే ముద్దు, పిల్లలంటే బాగా ముద్దు, ఎప్పుడు కొట్టడట, ఎప్పుడు కొట్టడు. నా పాప అంటున్నాడు, నా పిల్లల్ని నేను ఎప్పుడు నా చేతులతోనే కొట్టలేదు తెలుసా, అందుకే వాళ్ళు ఇలా తయారయ్యారు అన్నాను నేను. సార్ అడిగిన తర్వాత, సరే కొట్టకపోతే ముద్దు చూపిస్తే ఏమైంది అంటే, ఒక రోజున పాతాళంలో పిల్లలు కాలుతున్నారట. అందుకే కథ అన్నాను. కాలుతుంటే ముందు వరుసలో ఎవరున్నాడు? నాన్న ఉన్నాడట. ముందు కాలేదు ఎవరు? నాన్న, తర్వాత అమ్మ, తర్వాత పిల్లలు. అయితే వీళ్ళు కాలిపోతుంటూ పిల్లల్ని చూసి, అక్కడ కూడా మన పిల్లలకి బాధ కలిగితే అక్కడ కూడా ఎవరు తట్టుకోలేము. నేనంటే కాలిపోతున్నాను, అరే నా కొడుకు కూడా కాలిపోతున్నాడా, నా కూతురు కూడా కాలిపోతుందా అని అప్పుడు అనుకుంటున్నాడు. పిల్లలు అన్నారట, ఒక మాట అన్నారట, భయంకరమైన మాట, పిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఆయన. నాన్న, నీ మాట వినలేనప్పుడు ఒక దెబ్బ కొట్టుంటే మేము మందిరానికి వచ్చేవాళ్ళం కదా నాన్న, ఈరోజు ఈ కాలే పరిస్థితి మాకు ఉండకపోదు నాన్న అని ఆ పిల్లలు మాట్లాడినట్టుగా ఆ భావన వ్యక్తపరిచాడు. నిజమే, ఆ రోజే నువ్వు నన్ను కొట్టుంటే, ఆ రోజే నువ్వు బెత్తం వాడుంటే, ఈరోజు నేను పాతాళంలో ఇలా కాలిపోయే పరిస్థితి నాకు రాదు కదా నాన్న అని అన్నట్టుగా చెప్పాడు. అద్భుతం, నిజమే. ఈరోజు నువ్వు తీసుకోలేని జాగ్రత్త ఆడొక రోజునంటే గుండె పగిలిపోద్ది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే, ఆ దేవుని ఉగ్రత మన పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడు కూడా ఇక్కడ ఉండాలి. రేపు పొద్దున్న ఎందుకు నాన్న దేవుని మాటలు నాకు అందించలేదు, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని నా కొడుకు అనకూడదు, నా కూతురు అనకూడదు, మన పిల్లలు అనకూడదు. ఒక రోజున అనే పరిస్థితి వచ్చిందనుకోండి, తల్లిదండ్రులుగా ఎంత బాధాకరం చూడండి. నువ్వు కాలుతున్నావు, మీ ఆవిడ కాలుతుంది, మీ పిల్లలు కాలుతున్నారు. వాడి వేదన తట్టుకోలేక పిల్లల భావన అది. చివరిగా ఇశ్రాయేలుకి ఒక మాట అన్నాడు సమూయేలు, అన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని రక్షించాడు. అంటే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 19లో ఉంటుంది. మిమ్మల్ని అన్నిటి నుంచి రక్షించాడు దేవుడు. ఐగుప్తులోంచి ఒకసారి ఐగుప్తు నుంచి పిలిచాడు, దాస్యం నుంచి విడుదల దయచేశాడు, బాధలు తొలగించాడు, శాపాన్ని తీసేశాడు, దుర్దశలన్నీ పోగొట్టాడు, ఉపద్రవములు పోగొట్టాడు, అన్నిటి నుండి మిమ్మల్ని దేవుడు రక్షించాడు. అందుకోసం మీరేం చెయ్యాలి అంటే, ఇశ్రాయేల్లారా, దేవుని సన్నిధిలో కుటుంబముల చొప్పున మీరు హాజరు కావాలి. అది దేవుని కోరిక, అది దేవుడి కోరిక. ఈరోజు మనకిచ్చిన దేవుని ఇశ్రాయేలుగా, క్రైస్తవులుగా మనకు కూడా, నన్ను కూడా లోకంలోంచి పిలిచాడు. నాకు మరణం అంటే ఒకప్పుడు భయం ఉండేది, ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, పెద్ద ఇబ్బంది లేదు. నిజం, ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, ఎప్పుడు దేవుడు పిలుచుకున్నా రెడీ. కారణం ఏంటంటే మరణము నాకు లేదు అన్న ధైర్యం అనేది క్రైస్తవుడికి ఉండాలి. ఎప్పుడు చచ్చిపోయినా, ఎప్పుడు పిలిచినా పర్వాలేదు, పెద్ద ఇబ్బంది లేదు. మరణ దాస్యం నుంచి విడిపించాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో, నమ్మకంగా వాక్యానుసారంగా బ్రతికితే నన్ను కూడా లేపుతాడన్న ధైర్యం, కనీసం 10 మందినైనా మార్చగలిగాను మాటల ద్వారా అనే ధైర్యం, మరణం నుంచి విడిపించాడు. పాతాళపు బాధలు ధనవంతుడికి ఉన్నాయేమో, కానీ లాజర్కి లేవు. భక్తిగా బ్రతికిన లాజర్కి లేవు అంటే, భక్తిగా బ్రతికిన నీకు కూడా ఉండవు ఆ పాతాళపు బాధలు. శాపము నా కోసం ప్రభు శాపం అయిపోయాడు. నిజంగా తండ్రి విడిచినప్పుడట, అది కూడా ఒక అద్భుతమైన చిత్రీకరణతో చూపించారు మాకు ట్రైనింగ్లో. తండ్రి విడిచిపెట్టడానికి మనసు లేక ముఖం తిప్పుకున్నాడట ఇలాగా. కొడుకును, మన పిల్లల్ని కొడితే ఊరుకుంటారు ఎవరైనా? జనరల్గా ఆలోచిద్దాం. మన పిల్లలు వేరే వాళ్ళు కొట్టారనుకోండి, బయటపడంగానే నొప్పి వస్తుంది మనకి. జనరల్ కొంతమంది ఎవరో తెలియని వాళ్ళు మనకి, మన అందరం కుటుంబాలు కనుక, అరే బ్రదర్ 2 వేయండి బ్రదర్, పర్వాలేదు, తప్పులేదు
అల్లరి చేస్తున్నాడా కొట్టండి, పర్వాలేదు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వేరే వాళ్ళు కొట్టారని కూడా తట్టుకోలేము. నా పిల్లల్ని ఎందుకు కొట్టాడని భావన. మరి తన కన్న కుమారుడే చచ్చిపోతుంటే చూస్తూ చూస్తూ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఏకైక కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు. అంటే ఒకటే, ఆయన శాపం అయిపోయాడు, పాపం వల్ల శాపం అయిపోయాడు. ఇంకా ఆయన వైపు చూస్తే యేసుప్రభుని చూడలేకపోయాడు. ఆయన చూడలేక చేయి విడిచిపెట్టేశాడు బాధతో. అలాంటి శాపం నా గురించి ఆయన పొందుకుంటే మనం మందిరాన్ని విడిచిపెట్టచ్చు అంటారా? నేను దేవునికి దూరంగా బ్రతకచ్చు అంటారా? ఏ ఉద్యోగం చేసుకున్నా, మరొకసారి ఎన్ని పనులున్నా, ఏది చేసుకున్నా మీరు ఇంటి దగ్గర ఉంటే మాత్రం మందిరానికి వచ్చేసేయండి. మందిరంలో ఉండండి. మీ పిల్లల్ని, మీకు కుటుంబాలను నడిపించుకోండి. ఈ 2026లో అజ్ఞానంలోంచి పరిశుద్ధపరిచాడు. అసలు దేవుని ఉగ్రత అనేది మన మీదకి రాకుండా దేవుడు తప్పించాడు. అన్నిటిలోంచి నన్ను కూడా రక్షించాడు. ఒకసారి ఉగ్రత అనే పదం తెస్సలోనిక పత్రికలో ఉందో చదువుదాం. చివరికి 2 మాటలు, 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి, కలిపి ఉన్నాయి 9, 10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. చూడండి, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా ఏమన్నాడు చూడండి అందరూ, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. అంటే రాబోయే ఉగ్రతని తప్పించేది ఎవరు? యేసు. అది రాబోయే ఉపద్రవం, ఆ ఉగ్రతని తప్పించేది ఎవరమ్మా? యేసు. అలాంటి యేసు ప్రభువును మనం అందరం నమ్ముకున్నాం. అలాంటి ప్రభువును మనం నమ్ముకున్నాం. కాబట్టి ఉగ్రత మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అంత గొప్ప ఉగ్రత నా మీదకి రాకుండా జాగ్రత్త పడాలి. చివరిగా మనల్ని కూడా అన్నింటిలోంచి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. అంటే మనల్ని కూడా దేవుడు ఇశ్రాయేలుగా పిలుచుకుంటూ, దేవుని ఇశ్రాయేలుగా పిలుస్తూ క్రైస్తవులని మనల్ని కూడా అన్నిట్లోంచి రక్షించాడు. నీ ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకే, కానీ నీ ఆత్మ యుగయుగాలు దేవునితో. చిన్న ఆలోచన, ఇది నాకు అర్థమైంది. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ఎందుకు ఉండాలి అంటే సమూయేలు గారు చెప్పారు, ఇగో ఈ కారణాల బట్టి మీరు దేవుని సన్నిధిలో కుటుంబాల చొప్పున ఏమవ్వాలన్నాడమ్మా అన్నాడు, హాజరు కావాలి అని. మొదటి సమూయేలు గ్రంథం 10:19 అన్నాడు, కుటుంబాల చొప్పున మీరు హాజరు కావాలి. మరి ఈరోజు క్రైస్తవులు దేవుని ఇశ్రాయేలు అయితే ఈ కారణాలన్నీ మనకు తెలుసు. ఈ 7 కారణాలు మనకు చేశాడు దేవుడు. ఈ 7 కారణాలు బట్టి మనం కూడా కుటుంబాల చొప్పున దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమోసు గ్రంథం 4:12 ముగింపు వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు 4:12 చూడండి. కాబట్టి ఇశ్రాయేల్లారా మీ ఎడల నేనిలాగనే చేయుదును గనుక ఇశ్రాయేల్లారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఏమవ్వాలమ్మా? సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి. ఇశ్రాయేల్ అందరూ కూడా మీ దేవుని సన్నిధిని కనబడడానికి మీరు సిద్ధపడాలి అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ కనబడడానికి సిద్ధపడదాం మన జీవితాల్లో. దేవుడిచ్చిన అవకాశం ఆయన సన్నిధిలో ఉండడం, ఒక దినము గడుపుట అన్నాడు. తెలిసిన మన జీవితాలను 2026లో మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడదాం, ఆయన సన్నిధిలో కనబడడానికి సిద్ధపడదాం. కాబట్టి మా కుటుంబాలు దేవుని సన్నిధిలో హాజరు కావడానికి ఒక తండ్రిగా మీరే తీర్మానం చేసుకోండి, ఒక తల్లిగా మీరే తీర్మానం చేసుకోండి. ఖచ్చితంగా నేను నా కుటుంబాలు దేవుని సన్నిధిలో గత 2025 కంటే 2026లో ఉంటాము అన్న భావనతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా అందరికీ.